ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం, మధ్యాహ్నం 2 పూటల జరిగిన ఈ పరీక్షలు దాదాపు 92,000 మంది పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షా కేంద్రాలకు రావాలని, నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు పంపించమని అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది పరీక్ష సమయం తర్వాత వచ్చిన అభ్యర్థులు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఏపీలో జరిగిన గ్రూప్ 2 పరీక్షలు సంబంధించి పేపర్ 1 పరీక్షకు ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ ఆదివారమే విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే psc.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 27వ తేదీలోగా తెలపాలని ప్రకటించింది. ఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు మొత్తం 92,250 మంది ఉండగా, అందులో 86,459 మంది పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షలకు నవవధువు హాజరు కావడం అక్కడ ఉన్న వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి బట్టల్లోనే పరీక్ష కేంద్రానికి నవవధువు హాజరు కావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిత్తూరులో ఉదయం 6 గంటలకు వివాహం జరిగింది. ఆ తర్వాత తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు హాజరయ్యారు. అందరినీ ఆమె ఆశ్చర్యచకితులను చేసింది. ఆమెకు అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి నవవధువుకు గ్రీటింగ్స్ చెప్పారు. మనం కూడా చెప్దామా బెస్ట్ ఆఫ్ లక్ అని?